హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. దేవుడు కొంతమందిని ధనవంతులుగా మరి కొంతమందిని బీదవారుగా ఎందుకు పుట్టిస్తాడు? ఎవరు ఎవరిని పుట్టించరు, ఎవరికి వారే పుడతారు. మరి అది వాళ్ళ వ్యక్తిగత ఎంపిక. ఇప్పటి జమీందారు ఒకప్పటి బికారే, మరి ఇప్పటి వికారులందరూ ఒకప్పటి జమీందారులే. ఈ జగత్ అనే నాటకంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్ట ప్రకారమే జన్మలను తీసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను పోషిస్తూ తద్వారా అనేకానేక జీవిత అనుభవాలను ప్రోగు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రాపంచిక మాయలో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతుంటారు. ఇతర ప్రాణుల మీద కరుణ చూపించడం వల్ల మనకు లాభం ఏమిటి? ఇతర ప్రాణుల పట్ల మనం కరుణను తప్పక చూపించాలి. లేకపోతే జీసస్ క్రైస్ట్ సందేశం ఇచ్చినట్లు కత్తితో చంపవారు ఆ కత్తితోనే చంపబడతారు. గొర్రెపిల్లతో మనం ప్రేమగా ఆడుకోవాలే కానీ దానిని చంపి తినకూడదు. గొర్రెపిల్లను చంపి పీక్కొని తింటే రోగాల రూపంలో వైరస్ మరి బ్యాక్టీరియాలు కూడా మనల్ని పీక్కు తిని చంపేస్తాయి. పండితులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానంతో పండిపోయిన వారిని పండితులు అంటాం. ఏ విషయానికి ఏడవని వారు, సృష్టిలో ఉన్న అన్నింటి పట్ల సమదృష్టితో ఉన్నవాడు, మానం వచ్చినా అవమానం వచ్చినా చెల్లించనివాడు, విజయం వచ్చినా అపజయం వచ్చినా సవినయంగా స్వీకరించేవాడే పండితుడు. ధ్యానం సరిగ్గా కుదరటానికి ఏవైనా చిట్కాలు చెప్పండి. ఇంతకుముందు ఏ పూజలు, మతక్రతువులు, శాస్త్ర చర్చలు చేయని వాళ్లకు ధ్యానం కాస్త చక్కగానే కుదురుతుంది. 50 ఏళ్ల వయసులో క్రొత్త భాష నేర్చుకోవడం కొంచెం కష్టం, కానీ చిన్నపిల్లవాడు మాత్రం చకచకా నేర్చేసుకుంటాడు. ఎందుకంటే వాడి మనసు మీద అంతకుముందు వేరే భాషలకు చెందిన ముద్రలు ఏవీ ఉండవు. కనుక ఏదైనా సరే వాడు సహజంగానే నేర్చేసుకుంటాడు. ముద్రలన్నీ పడిన తర్వాత క్రొత్త విషయం నేర్చుకోవాలంటే ముందు ఆ ముద్రలన్నీ చెరిపేసేందుకే చాలా సమయం పడుతుంది. ధ్యానం విషయం కూడా అంతే. ధ్యానంలో ఏకాగ్రత కుదరడానికి పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలకి తక్కువ సమయం పడుతుంది. కనుక ఇక్కడ చిట్కా ఏమిటంటే, ఆలోచనలన్నీ వదిలేసి ఆ కాసేపు మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోయి అతి సహజమైన స్థితిలో సమయం ఉన్నప్పుడల్లా ధ్యానానికి ఉపక్రమించడమే. ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి? మన జన్మకు కారణమైన మహదాశయాన్ని ఎరుకలేకి తెచ్చుకొని తదనుగుణంగా ప్రయత్నాలు చేస్తూ లోక కళ్యాణార్థం ఆ మహాకార్యాన్ని పూనికతో నెరవేర్చగలగడమే ఎన్లైట్మెంట్. ఇలా మనలోని దివ్యత్వాన్ని, మన నిజాయితీని అత్యంత విశ్వాసంతో దర్శించే తత్వమే ఎన్లైట్మెంట్. సన్యాసం అంటే ఏమిటి? సమ్యక్ సరి అయిన విధంగా, న్యాసం అంటే వదిలిపెట్టడం. నేను వేరే నువ్వు వేరే అన్న భావాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టగలగడమే సన్యాసం. శ్వాసపైనే ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చేయాలి? శ్వాస అన్నది నిన్నటికి చెందిన భూతకాలం కాదు, మరి రేపటికి చెందిన భవిష్యత్తు కాదు. అది కేవలం ఈ రోజులోని ఈ క్షణానికి చెందిన వర్తమానం. కాబట్టి ఆ వర్తమాన క్షణంతో మన మనస్సును ఏకం చేయాలంటే దానికి శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. శ్వాస మీద ధ్యాసతో భూతకాలం అనే పెనుభూతం నుంచి, మరి గాలిలో మేడల్లాంటి భవిష్యత్తు నుంచి బయటకు వచ్చి మనం వర్తమాన క్షణంలోని అనంతమైన ఆనందంలో సంపూర్ణ ఎరుకతో జీవించగలుగుతాం. వర్తమానంలోని ప్రతి ఒక్క అనుభవాన్ని ఒక గొప్ప జ్ఞానంగా స్వీకరిస్తూ తన ఆత్మను ఉన్నతం చేసుకుంటూ జీవించేవాడే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. అది శ్వాస ధ్యానంతోనే సుసాధ్యం. థ్యాంక్ యూ.